ఒంగోలు నగరంలోని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసం బీకే అపార్ట్మెంట్ నందు శాసనసభ్యులు జనార్దన్, మున్సిపల్ అధికారులు రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీయ గణన తమ వివరాలు తామే స్వయంగా ఆన్లైన్ పోస్టల్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనగణన 2027 ప్రక్రియను భాగంగా జిల్లాలో మొదటిసారిగా స్వీయ గణన కార్యక్రమం భాగంగా వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోస్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజుల పాటు షెడ్యూల్ జారీ చేయడం అయిందని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు నేను స్వయంగా కమిషనర్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వయ గణన కార్యక్రమం నిర్వహించడం భాగంగా మా కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అంతా అయిన తర్వాత రీచ్ చేసి నెక్స్ట్ అదే మే 1 నుంచి మే 31 కంప్లీట్ జనాభాది కూడా చేస్తాం. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా చేస్తాం. ఓకే. అందరికీ నమస్కారాలు. సెన్సస్ 2027 16వసారి స్టార్ట్ చేశారు. వాటి నుంచి ఈ నెలాఖరు 30 దాకా ప్రతి హౌస్లో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళ నుంచి సెన్సెక్ మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్గా ఈరోజు మన ఇంటికాడ నుంచి పెట్టారు. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా రావడం కూడా జరిగింది. దీనికి 3 బ్యాచ్లుగా సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా అందరినీ వేసి వీళ్ళకి 10 days 16 నుంచి 30 లోపల అన్ని సెన్సెక్షన్ కూడా తీసుకొని వాళ్ళు ఏదైతే ఈ హౌస్ ఏ విధంగా ఉంది, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా అన్ని స్టేట్లలో కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. మన దాంట్లో ఈరోజు పూర్తిగా అన్ని దగ్గర కూడా చేసుకొని డిజిటలైజ్ చేశారు. దీన్ని కూడా డిజిటలైజ్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ డిజిటలైజ్లో మొత్తం పూర్తి వివరాలతోటి వీళ్ళన్నీ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇదివరకు నోట్ చేసుకొని పోయేవారు ఈసారి డిజిటలైజ్ చేయటం వల్ల అది కూడా ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఇంటికి వచ్చినప్పుడు సహకరించి మీ అందరూ కూడా సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిస్తే తప్పకుండా దీనివల్ల ప్రభుత్వం వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చేయడానికే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మనకు ఉండే ఈ 16 నుంచి 30 దాకా చేసే ఈ యాక్టివిటీలో అందరూ కూడా ప్రజలు కూడా సహకరించి చేయాలని చెప్పేసి కూడా మనకు మీ ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. వాళ్ళేం పర్లేదు ఇంట్లో.